ఇది వచ్చేసి మా రూమ్ నెంబర్ 228. సో ఫస్ట్ రూమ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పెట్టుకోవడానికి బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఒక స్టూల్ లాగా అయితే వుడెన్తోనే ఉంటుందన్నమాట. మొత్తం ఫర్నిచర్ మొత్తము చేసిందే ఉంది రూమ్లో. సో ఇక్కడ షూ స్టాండ్ అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది మిర్రర్, దానికి పక్కన బాత్రూమ్. ఇక్కడైతే మనకి చదువుకోవడానికి ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి టేబుల్ కూడా ఇచ్చారు. అది టీవీలో కొన్ని ఛానల్స్ మనకి ఏవైతే అవసరం ఉంటాయో సో అవి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి మనకి కేబుల్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బయట నుంచి చూడడానికి విండోస్ అయితే పెట్టారు. కాకపోతే అవి మొత్తంగా ఓపెన్ చేయడానికి అయితే రావు. ఇక్కడ రూమ్కి 2 మెంబర్స్ అనమాట. సో రూమ్లో 2 బెడ్స్ అనేవి మనకి ఇస్తారు. సో ఎవ్రీడే వచ్చేసి రూమ్ క్లీనింగ్, మొత్తం బెడ్షీట్ వేయడం, సో అదంతా వాళ్ళదే. ఇది వచ్చేసి నేను స్టార్టింగ్ లో చూపించాను కదా కబోర్డ్ ఓపెన్ చేశాక అలా మనకి స్పేస్ కూడా చాలా ఉంటుంది, మనం ఎన్ని డ్రెస్సెస్ అన్నా పెట్టుకోవచ్చు. సో రూమ్ కి 2 మెంబర్స్ కాబట్టి 2 కబోర్డ్స్ అయితే ఇస్తారు. ఇది మా రూమ్ బయట. సో మనకి ఎక్కడ చూసినా ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ లో మొత్తం గ్రీనరీయే ఉంటుంది. సో ఇక్కడ మేము ఇవాళ బయటకు వచ్చినప్పుడు ఇలా ఫౌంటైన్స్ అయితే కనిపించాయి వాటర్వి. సో ఎవరికైతే గ్రీనరీ అయితే ఇష్టమో వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ ఇక్కడ. నెక్స్ట్ ఇది మొత్తం మాకైతే రూమ్కి వెళ్ళే ఎంట్రీ అనమాట. సో ఎక్కడ చూసినా ఎక్కడ నడిచినా మనకి మొత్తం ట్రీసే కనిపిస్తాయి. ఇందులో ట్రీస్ వచ్చేసి 1,30,000 పైన ట్రీస్ ఉన్నాయి మొత్తం క్యాంపస్ లోపల. ఈ క్యాంపసే 300 acres పైన ఉంటుంది. సో అందులో అయితే అన్ని ట్రీస్ ఉన్నాయన్నమాట. మనకి క్యాంపస్ మొత్తం నీట్ అండ్ క్లీన్ అండ్ కామ్ గా ఉంటుంది. మనకి ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డ్స్ అయితే మెయిన్ గా ఉంటారు. ఇక్కడ ఫౌంటైన్ పక్కనే ఎవరికైతే ట్రీస్ దగ్గర కూర్చోవాలని ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం చైర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయవచ్చు, చదువుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఎక్కడైతే వాటర్ ఉన్నాయో దాని లోపల ఇలా ఫౌంటైన్స్ అయితే పెట్టారు. ఇది మా ఫ్లోర్ 83 బిల్డింగ్ అనమాట. సో ఆ బిల్డింగ్ లోపలికి వచ్చేటప్పుడు బయట లిఫ్ట్ దగ్గర కూడా ఇంత నీట్ గా ఉంది. మనకి ఎక్కడ ఒక పేపర్ కూడా కనిపించదు. ప్లాస్టిక్ అయితే అసలు అలౌడే లేదు లోపలికి క్యాంపస్ లోన. సో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉంటారు. ఎప్పుడు క్లీన్ గానే ఉంటుందన్నమాట. ఫుడ్ దగ్గర కానీ, వాష్రూమ్స్ కానీ, బయట కానీ మొత్తం క్లీన్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మాకు ఇండక్షన్ అయినప్పుడు 3 days ఇక్కడ నుంచే వెళ్ళాలి ఫుడ్ కోర్ట్ కి. మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ మొత్తంలో 8 ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మాకు ఇండక్షన్లో ఎవరైనా సరే ఇండక్షన్ వచ్చిన ఒక 3 days మాత్రం వాళ్ళే కూపన్స్ ఇస్తారు. అంటే 75 rupees ఈచ్ కూపన్ అనమాట. సో ఆ కూపన్స్ అయితే మనం తీసుకొని ఇక్కడ అరేనా క్యాంటీన్కి అయితే వచ్చేయాలి ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్లో మనకి 3 days వెరైటీస్ అయితే పెడతారు. కర్రీస్ అంతా మ్యాండేటరీగా పూరి, రైస్ లోనే 2 flavors, టమాటా రైస్ లేదా బగారా రైస్ అండ్ వైట్ రైస్, కర్డ్, ఏదైనా ఒక కర్రీ, పన్నీర్ ఆర్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ అండ్ పాపడ్. మనకి పికిల్స్ అయితే డైలీ అవైలబుల్ గా ఉంటాయి అండ్ సాల్ట్ పికిల్స్. సో మనకి ఫస్ట్ 3 days ఇండక్షన్ అనేది మనకి మల్టీప్లెక్స్ లో అవుతుంది ఇండక్షన్. సో అక్కడ వాటర్ బాటిల్స్ అయితే అలౌడ్ ఉండవు. ఇది వచ్చేసి మన ప్లేట్, తిను మా ఫ్రెండ్. సో ఇలా అయితే మేము అందరం కలిసి మా రూమ్మేట్స్, మా పక్కన ఉన్న వాళ్ళు రూమ్మేట్స్ అయితే అందరం ఒక 7 members కలిసి అయితే డైలీ లంచ్ కి కానీ, డిన్నర్ కి కానీ, బ్రేక్ఫాస్ట్ కి కానీ అయితే ఇలా వెళ్తాము. ఇది వచ్చేసి బయట ఫుడ్ కోర్ట్ బయట మనకి ఫుడ్ అనేది 1 time ఇస్తారు. సో అన్లిమిటెడ్ గా, అంటే ఎంత కావాలో అంత ఫస్ట్ టైంలోనే మనం వేసుకోవాలి. ఎందుకంటే క్యూ ఉంటుంది ఫుడ్ కి, బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి. ఎందుకంటే thousands of people ఉంటారు కాబట్టి మనకి లైన్ అనేది ఆబ్వియస్ గా ఉంటుంది. ఇదంతా బయట మేము ఇవాళ క్లాస్ లేదు అని చెప్తే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట క్యాంపస్ మొత్తం. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లేది ఉండే, అంటే కొంచెం ఏదో పని ఉంటే మేము పోస్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళాము. సో వెళ్లే దారిలో మొత్తం నేను బ్లాగ్ అయితే కవర్ చేశాను. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2 వరకు, ఫుడ్ కోర్ట్ అరేనా నుంచి గేట్ నెంబర్ 2 వరకు నేను బ్లాగ్ అయితే తీసాను మొత్తం. ఇక్కడ మనకి గ్రీనరీ ఎంత బాగుంది కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇందులోనే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఉంటుంది. ఇది ఇంకొక ఫుడ్ కోర్ట్ వాళ్ళకి ఫుడ్ తినడానికి. ఇది మ్యాగ్నమ్ ఫుడ్ కోర్ట్. ఇలా 8 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇందులో అయితే 2 కవర్ అయిపోయాయి. నేను నెక్స్ట్ వీడియోలో
ఒయాసిస్ ఫుడ్ కోర్ట్ వ్లాగ్ కూడా తీసాను. ఇక్కడ మనకి సెక్యూరిటీస్ కనిపించారు కదా, సో అదే పోస్ట్ ఆఫీస్. మనం పోస్ట్ ఆఫీస్ లోకి ఎంటర్ అయిపోయాము మేమైతే. సో మా ఫ్రెండ్ పోస్ట్ కోసం అయితే నిల్చుంది అక్కడ. సో ఇక్కడ స్పీడ్ పోస్ట్ అవైలబుల్ గా ఉంది. సో మనం ఇలా ఒక ఎన్వలాప్ లో మనకి ఏదైతే ఐటమ్ పంపించేది ఉందో సో అలా ఇచ్చేస్తే వాళ్ళైతే సెండ్ చేసేస్తారు. మన దగ్గర ఒక 41 రూపీస్ తీసుకున్నారు స్పీడ్ పోస్ట్ కోసం. సో తీసుకొని వాళ్ళైతే సెండ్ చేసేసారు మన పోస్ట్ ని. ఒక 2-3 డేస్ లో హైదరాబాద్ కి అయితే డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. ఇది అక్కడ చూపించాను కదా పోస్ట్ ఆఫీస్ బయట. సో ఇలా ప్లాన్స్ ని కూడా కొంచెం డిజైన్స్ లో అంటే హట్ లాగా వేరే వేరే డిజైన్స్ లో అయితే పెట్టారు. పెబ్బల్స్ అండ్ ఇలా రాళ్ళని కూడా రౌండ్ గా చేసి పెట్టడం, ఫౌంటైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయితే స్టెప్స్ నుంచి వాటర్ ఫ్లో అయ్యేది. ఇదైతే చాలా బాగుంది. మొత్తం పెబుల్స్ తోనే స్టోన్స్ అంటే స్టెప్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసినారు. పైన పెబుల్స్ రౌండ్ పెట్టి అందులో నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతున్నది. ఇది బిల్డింగ్ వచ్చేసి KGF లో మనకి పార్లమెంట్ మీటింగ్ అయ్యేది చూపించారు కదా, సో ఇదే KGF బిల్డింగ్. KGF మూవీ షూటింగ్ కూడా ఇక్కడే మైసూర్ క్యాంపస్ లో అయింది. ఇంకొక 2-3 షూటింగ్స్ కూడా అయ్యాయి అని చెప్పి నేనైతే విన్నాను. ఈ KGF బిల్డింగ్ లోనే మాకు నెక్స్ట్ ఇప్పుడు ట్రైనింగ్ అయ్యేది మొత్తం ఇక్కడే అన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఫోటోషూట్ అలా వీడియోస్ అయితే టైం పాస్ గా తీసుకున్నాము. ఇది ఫుడ్ కోర్ట్ బయట ఎలా ఉంది అనేసి, అజెండా ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా, సో దాని బయట ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి. మనం కూర్చొని అక్కడ వర్క్ చేసుకోవడానికి, తినడానికి. తినడం అయితే మనం ఫుడ్ కోర్ట్ లోనే తినాలి. మనకి ఇక్కడ ఏది లేదు అని లేదు. ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ప్రతి ఒక్కటి ఉంది. ATM, బ్యాంక్, ఇలా సూపర్ మార్కెట్ కూడా ఉంది. సో మనకి ఏవైనా ఐటమ్స్ తీసుకోవాలి అని అనిపిస్తే మనం సూపర్ మార్కెట్ కి వచ్చి మనకి ఏవేవైతే కావాలో సేమ్ యాజ్ డిమార్ట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏం అంత డిస్కౌంట్ ఉండదు డిమార్ట్ లాగా. సో మనకి ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్ కి మనకి ఏవి కావాలో అవి తీసుకోవచ్చు. సో మా ఫ్రెండ్ కి కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అని చెప్తే మేము మళ్ళీ సూపర్ మార్కెట్ కి వచ్చాము. సూపర్ మార్కెట్ లో మాకు కావాల్సిన ఐటమ్స్, కొన్ని బుక్స్, చాక్లెట్స్ ఇలాంటివి మాకు ఏం కావాలో అవి తీసుకున్నాము. కానీ ఇందులో సూపర్ మార్కెట్ లో కూడా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ సేమ్ యాజ్ డిమార్ట్ మొత్తం అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉండే. సో ఇవి తీసేసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. మొత్తం క్యాంపస్ నడవలేం కాబట్టి సైకిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై బై.